వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన మొక్కలకి మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకుందాం. ఎండలు బాగా ఉన్నాయి కదండి, మొక్కలు కూడా డల్ అవ్వకుండా ఇంత హెల్తీగా ఉండాలంటే నేను వాడే ఈ ఫర్టిలైజర్లు మీకు కూడా చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి. మనం ఈ ఎండాకాలంలో పుచ్చకాయలు తిన్నాం కదా, ఆ తొక్కులు కూడా పడేయకుండా ఇలా సన్నగా ముక్కలు కోసి నీళ్ళల్లో వేసి ఒక రోజంతా అలా వదిలేస్తే ఫర్మెంటేషన్ బాగా అవ్విద్ది. ఈ ఫర్టిలైజర్ బాగా పనిచేసిద్ది మన మొక్కలకి. ఈ ఎండాకాలం మనం కొబ్బరి నీళ్ళు థమ్సప్లు బాగా తాగాం కదా, ఎండకి ఆగలేక మన మొక్కలకు కూడా ఇవి కొబ్బరి నీళ్ళు థమ్సప్లాగా బాగా పనిచేస్తాయి. కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన నీళ్ళు కూడా బాగా పనిచేస్తాయి. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగిన నీళ్ళు, మన కూరగాయలు కడిగిన నీళ్ళు, వాటిలో ఉల్లిపాయ తొక్కలు పడేసి ఒక రోజంతా అలా వదిలేసి ఆ నెక్స్ట్ డే మన మొక్కలకు వేసుకోవాలి. ఇంత మండు టెండలో కూడా మన మొక్కలు ఇంత గ్రీనిష్గా ఉన్నాయి అంటే ఈ ఫర్టిలైజర్ వల్లే. మినపప్పు కడిగిన నీళ్ళు కూడా మన మొక్కలకు బాగా పనిచేస్తాయి. కాకపోతే మనం ఒక రోజు అలా వదిలేస్తే నీళ్ళు బాగా ఫర్మెంటేషన్ అవుతాయి. ఈ వాటర్ మన మొక్కలన్నిటికీ వేసుకుందాం. ఇంత మండు టెండలో కూడా మన మొక్కలు ఇంత గ్రీనిష్గా ఉన్నాయంటే ఈ వాటర్ వల్లే. నేను ఎరువులు కూడా పెద్దగా వేయను. ఈ వాటరే నా మొక్కలకు బాగా యూజ్ అవుతుంది. ఈ వాటరు మనం అన్ని మొక్కలకి చల్లుకుందాం. ఈ వీడియో ఎలా ఉందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.